సో, మెగాస్టార్ చిరంజీవి గారైతే మాత్రం చాలా స్లిమ్ అయ్యారండి. నిన్నే ఒక లుక్ వదిలారనమాట. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు మెగాస్టార్ గారి నుంచి ఇది. సో, గన్ పట్టుకొని ఉంటారనమాట. చాలా బాగా అనిపించింది. సో, అది నాకు చాలా బాగా నచ్చింది. మెగాస్టార్ గారు మళ్ళీ వెంకీ మామ గారు ఇద్దరు కాంబో సాంగ్ అయితే అదిరిపోయిందనమాట. అది ఫుల్ మీల్స్‌లా అనిపిస్తుంది. ఆ సాంగ్ ఒక్కటి చాలురా బాబు అని చెప్పేసి అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే కన్నుల విందుగా ఉంది చూస్తూ ఉంటే మాత్రం. చాలా బాగుంది. దట్టు అనిల్ రావిపూడి గారు అంటే ఫుల్ మీల్స్ పెట్టేస్తాడు ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిని థియేటర్ వైపు తీసుకెళ్లే ఎవరైనా డైరెక్టర్ ఉన్నారంటే ఈ మధ్యకాలంలో మాత్రం నాకు ఆయనే అనిపిస్తున్నారు. ఎందుకంటే సంక్రాంతికి వస్తున్న మూవీకి ఎన్ని థియేటర్లు ఎన్ని రోజులు ఫుల్ అయ్యాయో మాకు తెలుసు. ప్రతి ఒక్క ఆడియన్స్ వెళ్ళి చూసి ఎంజాయ్ చేశారు. సో అలానే మళ్ళీ మెగాస్టార్ మూవీ కూడా అలానే ఉంటుందని కోరుకుంటాను. మన మెగాస్టార్ గారిని మళ్ళీ కమ్‌బ్యాక్ ఇస్తారని కోరుకుంటాను. ఎస్. రాజాసాబ్ గురించి ఏం చెప్తారు? రాజసాబ్ ఒక వేరే జోనర్ అండి. హారర్ అండ్ కామెడీ కామెడీ హారర్ స్టోరీ ఎమోషనల్ అన్నీ ఉంటాయండి దీంట్లో. ఇంకా సో రాజాసాబ్ ట్రైలర్ అయితే మాత్రం అమేజింగ్. గూస్ బంప్స్ రాసుకుని నిజం చెప్తున్నా. బ్లాక్ బస్టర్ కాదు, ఇంకేమైనా ఉంటే అన్నీ కొట్టేస్తాడు. మామూలుగా లేదు నిజం చెప్తున్నాను. నేను అనుకున్నాను కాంచనా 3 ఈ టైప్ ఏమైనా ఉంటుందేమో అని అనుకున్నా టీజర్లో అవన్నీ చూసి. ట్రైలర్ వచ్చినాక మైండ్లో ఏది లేదు బ్రో, ఏది లేదు నిజం చెప్తాను. రాజాసాబ్ మాత్రమే ఉంది. రాజాసాబులో ఇంకేమైనా సినిమా పెట్టచ్చా అనేది కూడా ఏం లేదు. అంత బాగుంది నిజంగా. ఆయన లుక్స్ అయితే అమేజింగ్. ఇంకా ఆయన కామెడీ టైమింగ్ చూడాలి. నిజం చాలా ఫన్ వచ్చింది. ఎన్నిసార్లు చూసినా కూడా నవ్వొస్తుంది. సో కామెడీ అంటే ప్యూర్ కామెడీ అంటే అదేనేమో అనిపించింది అనమాట. మన ప్రభాస్ గారిని ఇలా చూపిస్తారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నిజంగా బాగా చూపిస్తున్నారు మారుతి గారు. ఎస్, ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ ఇది పెద్ద మీల్స్ అనుకోవాలండి సంక్రాంతికి. సంక్రాంతి విన్నర్ ఎవరు ఉండబోతున్నారు? అందరూ ఉండాలండి. ఎందుకంటే సంక్రాంతి అంటే ఏంటండి, అందరూ చేసుకునే పండుగ కాబట్టి మా హీరోలు అందరూ కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి, అందరూ హిట్ అవ్వాలి. ఎస్. సందీప్ రెడ్డి వంగ గారు ఈ రెండింటి నుంచి ఒక లుక్ వదిలాడు అవును. ప్రభాస్ గారిది. ఆ అవును. look మీకు ఎలా అనిపించింది? లుక్ చాలా బాగుందండి. లైక్ యానిమల్ అండ్ అర్జున్ రెడ్డి రెండు కలిపి కొడితే మిక్సర్ మన ప్రభాస్ గారు అన్నట్టు అనిపించింది అనమాట. చాలా బాగుంది లుక్ అయితే. ప్రభాస్ గారి నుంచి ఇది కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఏంటో ప్రభాస్ గారు ఫ్యాన్స్కి కొత్త రూపాలు చూపిస్తున్నారండి బాబు. మామూలుగా అది ఇది ఎవరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు నిజంగా. ఆ లెవెల్లో ప్రతి ఒక్క జోనర్ని టచ్ చేద్దామని ఫిక్స్ అయి ఉంటున్నారండి. ప్రతి ఒక్క జోనర్ని టచ్ చేస్తున్నారండి ప్రభాస్ గారు. ఎస్.